హాయ్ అండి. చింతాకు శనక్కాయ పప్పుల పొడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. వేడన్నంలోకి సంగట్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా. చింతాకు, వట్టిమిరపకాయలు, తెల్లగడ్డలకు పొట్టు తీయకుండా అలానే వేస్తాను. అందులోకి శనక్కాయ పప్పులు, సాల్ట్. ఈ చింతాకుని ఫస్ట్ వేయించుకొని పెట్టుకోవాలి. అట్లనే ఈ వట్టిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి బాండలు పెట్టి అందులో చింతాకు వేసుకొని ఇట్లా లైట్గా ఇట్లా వేయించుకోవాలి. చింతాకు వేయించుకున్నాక కొద్దిగా ఇట్లా నలుపుకొని ఈ వట్టిమిరపకాయలను కూడా హాఫ్ తుంచుకొని ఇట్లా వేయించుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్లా మిక్సీ జార్లో చింతాకు, వట్టిమిరపకాయలు, పల్లీలు, తెల్లగడ్డ, ఉప్పు అన్నీ వేసి ఇందులో మిక్సీ పట్టుకున్నాం. ఇట్లా అన్నీ మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అన్నీ చూసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చింతాకు పొడి రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.